అందరికి నమస్కారం అండి. యూట్యూబ్ లాంగ్ వీడియో చేసి చాలా కాలం అయిపోయింది. బట్ నాకు ఈ మధ్య వస్తున్న ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ చాలామంది కాల్ చేస్తున్నారు. అందరినీ నేను బిజీగా ఉంటాను, పనిలో ఉంటాను కాబట్టి అందరికీ అన్నీ చెప్పలేకపోతున్నాను. బట్ అది ఒక వీడియో రూపంలో చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా చాలామంది కొత్తగా ఫామ్ పెట్టాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చదువుకున్న వాళ్ళైతే ఏమి, ఉద్యోగం చేసే వాళ్ళైతే ఏమి, పొలం ఉన్న వాళ్ళైతే ఏమి, చాలామంది అంటే మేబీ అది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఉండొచ్చు అనుకుంటాను. బట్ మీరు ఎప్పుడైనా ఫామ్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లోకల్ మార్కెట్ సినారియోని చూసుకోండి. పెద్దగా స్టార్ట్ చేయొద్దండి. మినిమం స్మాల్ బ్యాచ్ ఒక 30 యానిమల్స్తో స్టార్ట్ చేయండి. ఆ 30 పొట్టేళ్ళు తగిన బరువు చూసుకొని కొంచెం పెద్ద పొట్టేలే తెచ్చుకోండి. చిన్నవి మాత్రం పోవద్దండి. ఫస్ట్ సజెషన్ ఏంటంటే చిన్న పిల్లలకు అసలు పోవద్దు. మీరు ఫస్ట్ బ్యాచ్ పెట్టాలనుకుంటే పెద్ద పొట్టేలు తెచ్చుకోండి. వీటిని టీఎంఆర్తో కానీ లేకపోతే సైలేజ్తో కానీ ఇలా పెంచుకోవాలన్న విషయాన్ని మీరు మైండ్లోంచి తీసేయండి. టీఎంఆర్ సైలేజ్ అనేది ఏదో షార్ట్ పీరియడ్కో, వర్షాకాలమో, మేత లేనప్పుడో పనిచేస్తుంది. కానీ మీరు లాంగ్ టర్మ్లో అంటే మీరు ఒక వృత్తి చేస్తూ దానికి ఒక సైడ్ బిజినెస్గా మీరు పొట్టేల పెంపకం పెట్టుకోవాలనుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో సర్వైవల్కి టీఎంఆర్, సైలేజ్ మీకు హెల్ప్ చేయవు. కాబట్టి తప్పనిసరిగా మీరు దానికి కావాల్సిన పొలము అంటే యావరేజ్గా 30 to 40 యానిమల్స్కి ఒక ఎకరం చొప్పున గడ్డి తెచ్చుకొని, గడ్డికి కావాల్సిన ప్లేస్ మీరు అరేంజ్ చేసుకొని వాటికి కావాల్సినట్టు ఒక 3 రకాలు కానీ 4 రకాలు కానీ గడ్డి, నన్ను అయితే సజెషన్ సూపర్ నేపియర్ ఒకటి, సూపర్ నేపియర్ అని జస్ట్ ఫైబర్, హెడ్జ్ లూసెను, అవిసా ఇలాంటివి ఈ 3 పెట్టుకున్నా సరిపోతుంది. ఈ 3 రకాల గడ్డి పెట్టుకుంటూ పైన దానా మొక్కజొన్నలు, తౌడు, వేరుశనగ చెక్క, శనగపిండి ఇలాంటివి ఏదైనా దానా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. బట్ మీరు కమర్షియల్గా స్టార్ట్ చేయాలన్నప్పుడు కొని మేత పెట్టాలనేది మాత్రము మీ బ్రెయిన్లో తీసేయండి. అది లాంగ్ టర్మ్లో సర్వైవ్ కాదు. రెండవది మీ పర్ష్యూవెన్స్ ఖచ్చితంగా ఉండాలి. మీరు డైలీ ఒకసారి పోయి చూసుకునే పరిస్థితి ఉంటేనే పెట్టండి. మీరు ఎక్కడో ఉంటారు, మీ వర్కర్ ఎవరో చేస్తారు అంటే అది కాదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో వీటికి డిసీజెస్ ఉంటాయి, వీటికి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మీకున్నంత పెయిన్ వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు సరిగ్గా చూసుకోలేరు. మీరు కానీ మీ సొంత వాళ్ళు కానీ దీని గురించి అవగాహన ఉన్నవాళ్ళు డైలీ ఒకసారన్నా పోయి చూసుకునే విధంగా, లేదంటే ఒకవేళ అవసరమైతే ఏదైనా వీకెండ్స్లో పని పడిందంటే 2 daysకి ఒకసారన్నా పోయి చూసుకునే విధంగా ఎవరైనా ఉంటేనే తీసుకెళ్ళండి. మీకు ప్యాషన్ ఉండాలి. అంటే నా జీవం తిండి పెడుతున్నాను, పెరగట్లేదు, ఏం చేయాలన్న తపన ఉండాలి. అలా కాకుండా ఏదో ఒకటి వేసినా కూడా బతుకుతుంది అనుకుంటే మాత్రం బతకదు. మీరు లక్షలు రెగ్యులర్గా అందరు నాకు కాల్ చేసేవాళ్ళు ఆల్రెడీ తెచ్చేసాము, పెట్టేశాము, రాత్రిపూట తీసుకొచ్చాము, మాకు తెలియలేదు, పగులుపూట తీసుకొచ్చాము, రకరకాల రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కరి పరిస్థితులు ఒకలాగా ఉంటాయి. బట్ ఏదైనా 1కి 2 సార్లు తిరిగి తొందరపడకుండా నాణ్యమైన యానిమల్స్ షీప్ తెచ్చుకోండి. ప్లస్ వాటికి పెట్టే తిండి కూడా కరెక్ట్గా తిండి ముందే గడ్డి వచ్చిన తర్వాత నాకు లాస్ట్ వీక్లో చాలామంది కాల్ చేశారు, మేత లేదు తెచ్చేసాము, ఏదో పెట్టాలా లేకపోతే బయట తోలుతున్నాము అని. బయట తోలితే డెఫినెట్గా పొట్టేలు పిల్లలు ఎండాకాలం కాబట్టి పెరుగుతాయి. బట్ దానికి లాంగ్ టర్మ్ అంటే కొంచెం మీరు పొట్టేలు పిల్లలు లోపల పెట్టి మేపితే వచ్చేదానికి బయట మేపేదానికి కొంచెం తేడా డెఫినెట్గా ఉంటుంది. బట్ మీకు అట్లా ఏమీ ఇబ్బంది లేదు, నేను బయట మేపు తోలుకునేవాళ్ళు తోలేవాళ్ళు ఉన్నారు అనుకుంటే డెఫినెట్గా అదే విధంగా చేయండి. కానీ బట్ లోపల పెంచితే తొందరగా బరువు పెరుగుతాయి, మీ రిటర్న్స్ తొందరగా ఉంటాయి. ఇంకా చాలామంది గొర్రెలు పెంచవచ్చు అని అడుగుతున్నారు. ఇదివరకు నేను చాలా వీడియోలో చెప్పాను, గొర్రెలు పెంచడం అనేది కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ కాబట్టి తప్పనిసరిగా గొర్రెలు కూడా పెంచుకోవచ్చు. బట్ మీ పర్ష్యూవెన్స్ మీ దగ్గర పెంచే వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి. వీటి మీద ఎక్కువగా క్లైమేట్ చేంజ్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సడన్గా వర్షం పడినా, సడన్గా చలి పడినా వీటికి రోగాలు రావటము, అంటువ్యాధులు రావడం ఇవన్నీ ఉంటాయి. వీటన్ని దాని గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. వ్యాక్సిన్స్ అంటే ఏంటి, డీవార్మింగ్ అంటే ఏంటి, తిండి బరువు పెరగాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఇప్పుడు నాలాంటి యూట్యూబర్స్ కొన్ని వందల మంది కొన్ని వందల వీడియోలు ప్రతి ఒక్కరు వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. 1కి 2 సార్లు చూసుకొని మీరు ఒక స్మాల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాన్ని పెద్దది చేసుకోండి. ఇప్పుడు ఇదేదో షెడ్ ఉంది, ఈ షెడ్ని చూసేసి వెంటనే ఈ షెడ్ వేయాలని మాత్రం అనుకోవద్దండి. ఈ షెడ్ నేను లాంగ్ టర్మ్గా చేస్తున్నాను కాబట్టి నా బిజినెస్ తగ్గట్టు షెడ్ అవసరం కాబట్టి నేను 2వ షెడ్ ఏర్పాటు చేసుకున్నాను. బట్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు మీరు 1కి 2 సార్లు ఆలోచించుకొని ఒక 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు పోయిన తర్వాత అమ్మిన తర్వాత మీకు డబ్బులు బాగా వస్తున్నాయి, నేను ఆదాయం గడించగలుగుతున్నాను వీటిలో అన్నప్పుడే ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళండి.
అంతే తప్ప మీరు స్టార్టర్ అయిపోయి మీరు ఓవర్ అంబిషియస్గా ఉండి నాకు వెంటనే డబ్బు కావాలనుకునే వాళ్ళు మాత్రం షెడ్ గురించి వెళ్ళొద్దండి. వెంటనే డబ్బు వచ్చే వ్యాపారం కాదు ఇది. ఈ వ్యాపారానికి ఓపిక అవసరము, మీ కమిట్మెంట్ చాలా చాలా అవసరం. ఈ రెండు మీకు ఉంటే డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఏ బిజినెస్కైనా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాంట్లో మీ కమిట్మెంట్ ఉంటే మీకు దాని బిజినెస్ సినారియో అర్థమవుతుంది. అట్లా కాకుండా మీరు ఫస్ట్ నుంచే దాని గురించి ఏం అవగాహన లేకుండా మీరు జస్ట్ ఏదో కొనేయాలి పెట్టేయాలి, యూట్యూబ్లో చెప్పినారు 1,00,000 2 లక్షలు వస్తుందంటే మాత్రము అది రాదు. సీజనల్గా వ్యాక్సిన్స్ వేసుకోవాలి, సీజనల్గా డీవార్మింగ్ చేసుకోవాలి, వీటికి ప్రతిరోజు గమనించాలి. వీటి తిండి తింటున్నాయా, వారానికి ఒకసారి నెలకు ఒకసారి బరువు పెరుగుతున్నాయో లేదో, యావరేజ్గా అన్నీ బరువు వేయలేకపోయినా ఒక చిన్న పిల్లని ఒక పెద్ద పిల్లని చూసుకోవాలి. ఇట్లా ఏదైనా పిల్లలు ఉంటే అప్పుడప్పుడు నడిమిచ్చేసి చూసుకోవాలి. ఇవన్నీ నిదానంగా మీకు ఎక్స్పీరియన్స్తో పాటు వస్తాయి. బట్ ఏది వీక్గా ఉంది ఏది బాగుంది అనేది మీకు ఫస్ట్ టైమే అన్నీ రావు. బట్ బ్లండర్స్ అయితే చేయొద్దండి. మేత లేకుండా పొట్టేలు తేవద్దు, దానా పెట్టుకోకుండా మీరు పొట్టేలు పిల్లల మీద ఖర్చు పెట్టకుండా వాటి నుంచి లాభం తెచ్చుకోవాలనేది అది హోప్లెస్ థింగ్. అది అట్లా జరగదు వ్యాపారము. మీ గ్రోత్ జరగాలి అంటే మీరు తెచ్చిన పొట్టేలు పిల్లల మీద కొంచెం ఖర్చు పెట్టాలి, వాటి తిండి మీద కొంచెం ఖర్చు పెట్టాలి. అంతే ఖర్చు పెట్టమన్నా కదా అని చెప్పి టీఎంఆర్ సైలేజ్ అవన్నీ తీసుకొచ్చి ఓవర్ బర్డెన్ కాదు, మినిమం ఖర్చు పెట్టాలి. మినిమం ఖర్చు ఏంటంటే వాటికి దానా ఖర్చు పెట్టాలి. గడ్డి మీ పొట్టేల ఫామ్లోనే మీరు పెంచాలి. నేను చెప్పినట్టు 3 రకాలు కానీ కొంతమంది 5 రకాలు 8 రకాలు అని పెడుతున్నారు యూట్యూబ్ వీడియోలో. మంచిదే, ఎన్ని రకాలు వీలైతే ఎంత వేరియేషన్ చూపించగలిగితే అంత మంచిది. కాకపోతే నేను చెప్పిన 3 రకాలు ఏమంటే ఒకసారి వేస్తే మీకు వ్యవసాయం ఖర్చు మళ్ళీ రాదు, కట్ చేస్తుంటే మళ్ళీ వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి వాటి మీద కూడా ఎక్కువ ఖర్చు రాకుండా చూసుకోవాలి. ఇలా మీకు కమిట్మెంట్ ఉంటే డెఫినెట్గా ఫార్మింగ్ అనేది మీకు అలవాటు అవుతుంది, మీకు అర్థమవుతుంది ఏ సీజన్లో ఎంత తేవాలి, ఏ సీజన్లో ఎలా అమ్మాలి, అమ్మే సీజన్ ఏంటి, కొనే సీజన్ ఏంటి, రోగాలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు రోగాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం తక్కువ నెంబర్ పెట్టుకోవాలి, ఎప్పుడు రోగాలు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ పెట్టుకొని మార్కెట్ చేసుకోవాలి. బోల్డ్ అన్ని ఫార్మ్స్ వస్తున్నాయి, బోల్డ్ ఎంతమంది వ్యాపారంలోకి దిగుతున్నారు, యూత్ కూడా చాలామంది దిగుతున్నారు. బట్ ఎవరు ఏదైనా మీరు చేసే వర్క్, మీ కమిట్మెంటు, మీ సస్టైనబిలిటీ, మీరు కన్సిస్టెంట్గా చేస్తే మీ సస్టైనబిలిటీ వస్తుంది. కన్సిస్టెంట్గా చేయడానికి మీకు ఓపిక కావాలి. ఓపికతో చేస్తేనే ఫార్మింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నానంటే ప్రతి బ్యాచ్ నాకేదో ఆదాయం వచ్చినట్టు కాదు. చాలాసార్లు ఒకసారి వస్తుంటుంది, ఒకసారి పోతుంటుంది, ఒకసారి ఏం రాదు, నో లాస్ లో గెయిన్ వస్తుంది. ఫస్ట్లో చాలా ఇబ్బందులు పడి ఉంటాము, అవన్నీ కామనే. దట్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ అవన్నీ మీరు అనుభవిస్తూ దాన్ని పాజిటివ్గా తీసుకుంటూనే నెక్స్ట్ స్టేజ్కి వస్తారు. అట్లా కాకుండా మీరు వెంటనే పెట్టిన డబ్బు ఇప్పుడు పెట్టేసి ఇప్పుడే గడిద్దాము. లాస్ట్ వీక్లో ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు, నాకు 80 ఎకరాలు ల్యాండ్ ఉంది బాబు, నేను ఫామ్ పెట్టేయాలి, ఫామ్ ఏం చేయాలి, ఏం పెట్టాలి అంటే నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్తారా అని అడిగాను. లేదు నేను వెళ్ళను, వర్కర్లు ఉంటారు. మరి వర్కర్లకు మీకున్నంత కమిట్మెంట్ మీ వర్కర్కు ఉండాలి కదా అంటే, అవును బాబు నాకు వెళ్ళే కుదరదు, నేను వర్కర్ల మీద ఆధారపడతాను. అది ఆ కమిటెడ్ వర్కర్ ఉండి మీ దగ్గర చేయగలుగుతారు, వాళ్ళకి చేసే అవగాహన ఉంది అనుకుంటే పెట్టుకోండి. కానీ బట్ ఎవరు మీకోసం పెయిన్ తీసుకోరు, ఎవరు మీరు తాపత్రయపడరు. కాబట్టి ఒకసారి మీరు దీనికి 1-2 సార్లు ఆలోచించి ఫామ్ పెట్టేటప్పుడు డెఫినెట్గా పెట్టండి. కానీ బట్ కొంచెం టైం తీసుకొని చేయండి, తొందరపడి మాత్రం చేయొద్దండి. మీరు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, దయచేసి కాల్ అయితే చేయొద్దండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నా వాట్సాప్ నెంబర్ అన్ని చోట్ల ఉంది, నా దగ్గర ఒకటే నెంబర్ ఉంది. నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ పెట్టి మీ ప్రాబ్లం పెట్టండి, నేను ఫ్రీగా ఉన్నప్పుడు తప్పనిసరిగా రెస్పాండ్ అవుతాను. ప్రస్తుతానికి నా దగ్గర మొత్తం నా ఫామ్లో ఆల్మోస్ట్ 200+ యానిమల్స్ ఉన్నాయి, పొట్టేళ్ళు మేకలు అన్నీ కలిపి. అదండి విషయము. చాలా రోజులు అయింది యూట్యూబ్ వీడియో చేసి, ఒకసారి చేద్దాము అన్న ఉద్దేశంతో ఈరోజు వీడియో చేయడం జరిగింది. బట్ మీకు ఏది ప్రాబ్లం ఉన్నా నేను ఆల్రెడీ అన్ని వీడియోస్ చేసున్నాను. ఆ వీడియోస్లో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి డీవార్మింగ్ గురించి వీడియో ఉంది, వ్యాక్సినేషన్ గురించి వీడియో ఉంది, దానా ఏం పెడతాననే దాని గురించి వీడియో ఉంది, చిన్న చిన్న డిసీజెస్ గురించి వీడియో ఉంది, బరువు ఎలా పెంచాలనే దాని గురించి వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోలు ఉన్నాయి, నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే పాత ప్లేలిస్ట్లో పాత వీడియోస్లో మంచి క్యాప్షన్స్తో ఉన్నాయి. మీరు 1-2 సార్లు చూడండి, అవి మీకు తప్పనిసరిగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.